నమస్తే. ఈ కథలో విషయాలు మన జీవితంలో చాలా ముఖ్యమైనవి. గద్ద ఎత్తులో ఎగిరేటప్పుడు కాకి దాని పైన ఎక్కి కూర్చుంటుందట. కూర్చొని ముక్కుతో పొడుస్తూ దాన్ని డిస్టర్బ్ చేస్తుంది. నిజంగా చాలా డిస్టర్బ్ అవుతుంది గద్ద. అలాగే చాలా ఫ్రస్ట్రేషన్‌కి గురవుతుంది. కానీ గద్ద ఏం చేస్తుందో తెలుసా? అది కాకిని ఆ సమయంలో ఏం చేయదు. అది ఇంకా ఎత్తుకు ఎగురుతుంది. ఎగిరి, ఎగిరి, ఎగిరి చాలా ఎత్తున ఎగిరేసరికి ఆ కాకికి అక్కడ నిలబడలేకపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అది ఊపిరి తీసుకోలేక అది అక్కడి నుంచి ఆటోమేటిక్‌గా కింద పడిపోతుంది. సో, ఇది మన జీవితంలో కూడా అంతే. మన దగ్గర అనేక మంది మనల్ని అనేక రకాలుగా విమర్శిస్తుంటారు. లేదా మనల్ని డిస్టర్బ్ చేస్తారు. మనల్ని ఫ్రస్ట్రేషన్‌గా అయ్యేట్టుగా చేస్తారు. అయితే మనం చేయాల్సిందంటే మనం ఇంకా ఎత్తుకు ఎదగాలి. ఎదగాలి, ఎదగాలి. ఎంత ఎత్తుకు ఎదగాలంటే వాళ్ళ యొక్క విమర్శలు గాని, వాళ్ళ యొక్క చేష్టలు కానీ మన జీవితాన్ని బాధించినంత ఎత్తుగా మనం ఎదగలిగినప్పుడు ఈ చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఎవరేమీ కాదు. అందుకే చెప్తారు, ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతాయి, ఆ కుక్కల్ని ఆ ఏనుగు ఏది ఖాతరు చేయదని. అలాగే ఈ గద్దలు కూడా ఈ కాకులు ఏమి చేయలేవు. అలాగే మనల్ని కూడా మన విమర్శకులు లేకపోతే మనల్ని డిస్టర్బ్ చేసే అనేకులు ఏమీ చేయలేరు. వాళ్ళకి